హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. నేను ఈ వీడియోలో బీరకాయ గ్రేవీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఎలా చేస్తాననేది. మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ అయితే వేడైంది. నేను కొన్ని అంటే కొన్ని, ఎక్కువ కాదు, చాలా తక్కువ మోతాదులో పల్లీలు వేస్తున్నా. మీరు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఈ వీడియోలో. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి పెసరపప్పు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా పెసరపప్పు ఉన్నా కూడా పెసరపప్పు ఏం చేయాలంటే ముందుగా కొంచెం నానబెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. నేను పెసరపప్పు లేదు కాబట్టి పల్లీలు యాడ్ చేశాను. కొంచెం ఇట్లా వేగనియాలి. తెలుస్తున్నాయి కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర, కొంచెం ఆవాలు, మరి కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే మరికొన్ని మినపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి. 1 టేబుల్ స్పూన్ అనుకోండి మినపప్పులు, అవి కూడా యాడ్ చేశాను ఇందులోకి. వావ్, చిటపట ఎగిరేరు మీద పడుతున్నాయి. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తాము. కొంచెం, నేను ఎక్కువ కాదు, మరి కొంచెం ఎక్కువే వేస్తాను నేను ఇందులో అయిన పసుపు అయితే. ఇప్పుడు ఫైనల్గా మనం బీరకాయలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బీరకాయలు యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నా బీరకాయలు. చూసారా, కొంచెం ఈ సైజు ముక్కలు అయితే కట్ చేశాను నేను. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా. మరి చిన్నవి ఉన్నాయనుకో బాగా కుక్ అయిపోయి అసలు బీరకాయలు కనపడకుండా ఉడికిపోతాయి. అందుకని మీడియం సైజు కట్ చేశాను నేను. తెలుసు కదా, పైన అంతా పొట్టంతా తీసేసి మంచిగా కట్ చేసేసాను అనమాట, కడిగేసి ఇట్లా ఈ సైజులో. ఇప్పుడు కొంచెంసేపు కలబెట్టేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తాను. ఎక్కువ అవసరం, ఎందుకంటే దీంట్లోనే వాటర్ వస్తాయి కాబట్టి. ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి, అర్ధ గ్లాస్ వేసాను వాటర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కలబెట్టేసి ఉప్పు వేసేసి ఇందులో మూత పెట్టేస్తాను. బాగా మంచిగా కుక్ అయిపోతాయి. మళ్ళీ ఫైనల్గా కారం అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కారం అయితే యాడ్ చేసేస్తాను. కారం అంటే పల్లీ పొడి అండి, తెలుసుగా చెప్పాను కదా. పల్లీలు వేయించేసి పొడిగొట్టేసుకొని అందులోకి ఉప్పు కారం వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాం. మామూలుగా అయితే కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, వేసుకున్న వాళ్ళు. మేమైతే వాడం కాబట్టి కేవలం పల్లీ పొళ్ళు, ఉప్పు కారం మాత్రమే యాడ్ చేసి పెట్టాను. అది ఇట్లా కొంచెం ఇలాంటి గ్రేవీలకి, అంటే తీగూర అంటారు దీన్ని, ఇలాంటి వాటికి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాము, కారము ఉప్పు అన్నీ చూసేసుకొని సరిపోయిందా లేదని చూసి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఇట్లా ఉండనిచ్చి ఆపేస్తే సరిపోతుంది. సరిపోయింది కూడా, ఉప్పు కారం అంతా చూసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఇట్లాగే వేడికి మంచిగా బాగా సెట్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెడతాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేసి సర్వింగ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేస్తాను. కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకేం అవసరం లేదు, జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. చాలా బాగుంటుందండి, చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇట్లా చేసి చూడండి. అంటే నేను ప్రతిసారి చెప్పేదే, అన్నిటిలోకి రైస్లోకే కాకుండా ప్రతి దానిలోకి తినచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చాలా మంచిది కూడా కదా బీరకాయ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బీరకాయ అంటే ఫైబర్ ఉంటుంది కదా దీంట్లో. చాలా బాగుంటుందండి, పీచు పదార్థం కదా బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివన్నీ.
పీచు ఎక్కువ ఉంటుంది కదా అందులో. ఇంతే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. బీరకాయ గ్రేవీ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి, ఇంతే సింపుల్, ఇంతే ఈజీ, ఇంత టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సూపర్ ఉంటుంది బీరకాయ గ్రేవీ. మీరు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొక అద్భుతమైన టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.